టీడీపీ నేతల నకిలీ మద్యం గుట్టు రట్టయింది. అవుతూనే ఉంది. విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో 2 చోట్ల పెద్ద ఎత్తున నకిలీ మద్యం బాటిల్స్, యంత్రాలు బయటపడ్డాయి. కొద్ది నెలల క్రితం ఉమ్మడి విశాఖ జిల్లాలో సైతం నకిలీ మద్యం తయారీ కేంద్రాలు గుర్తించారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఉత్తరాంధ్రకు నకిలీ మద్యం సరఫరా అవుతూనే ఉంది. ఇబ్రహీంపట్నం నుంచి ఉమ్మడి కృష్ణా, కోస్తా జిల్లాలోని వైన్స్ అలాగే బెల్ట్ షాపులకు నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారు. ఆఫ్రికా నకిలీ మద్యం ఫార్ములాను ఏపీలో టీడీపీ నాయకులు వాడుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. రంగు, వాసన ఏమాత్రం లేకుండా కార్మెల్ రంగు నీళ్లు కలిపి నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. కర్టన్ బాక్సుల్లో భారీగా స్పిరిట్ నింపిన క్యాన్స్, ప్రముఖ బ్రాండ్ల లేబుల్స్ స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. మొలకల చెరువు నుంచి వచ్చిన సమాచారంతో ఇబ్రహీంపట్నంలోని టీడీపీ నాయకుల గోడౌన్స్పై అధికారులు రైడ్ చేస్తున్నారు. నకిలీ మద్యం కేసులో సూత్రధారులు అందరూ టీడీపీ నాయకులే అని అధికారులు చెప్తున్నారు. టీడీపీ నాయకుడు జనార్దన్ రావు విదేశాల నుంచి రాగానే అదుపులోకి తీసుకుంటామని విజయవాడ ఎక్సైజ్ శాఖ డీసీ శ్రీనివాసరావు తెలిపారు. రైట్, ఒకసారి ఇబ్రహీంపట్నం వద్దకెళ్దాం. మా కరెస్పాండెంట్ నరేష్ అక్కడే ఉన్నారు. మా కరెస్పాండెంట్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నరేష్, చెప్పండి. టీడీపీ నాయకుల గోడౌన్స్పై రైడ్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున స్పిరిట్ ఇక్కడ కాటన్ బాక్స్లో దొరుకుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇంత పెద్ద ఎత్తున నకిలీ మద్యం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సప్లై అవుతుంది అనే దానికి అనుమానాలు లేవనెత్తున్న క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అధికారులు ఏం చెప్తున్నారు? అసలు సూత్రధారులు బయటపడే అవకాశం ఉందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, మొట్టమొదటిగా ఈ కల్తీ మద్యం విషయం గురించి 2 విషయాల గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం తర్వాత ఇప్పుడు దొరుకుతున్న ప్రతి కల్తీ మద్యం కూడా కూటమి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం ఏదైతుందో పూర్తిగా కూడా నాణ్యమైన మందుల పేరు చెప్పి వాటిలో బ్రాండ్ ని కల్తీ చేసి స్పిరిట్ ని మొత్తం కలిపి ఇప్పుడు అమ్మకాలు చేసే పరిస్థితి జరగదు. ప్రస్తుతం నేను విజయవాడ నగరంలోని ఇబ్రహీంపట్నం వద్ద జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఒక కల్తీ మద్యం డెన్ వద్ద ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నది ఇది జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఈ బిల్డింగ్ పూర్తిగా కూడా కల్తీ మద్యానికి డెన్ గా మార్చేశారు టీడీపీ నాయకులు. జనార్దన్ కి సంబంధించిన ఈ పాత బార్ రెస్టారెంట్ సంబంధించిన బిల్డింగ్ ఇది. ఈ బిల్డింగ్ లోనే కల్తీ మద్యం తయారు చేసినట్లుగా ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. అయితే మొట్టమొదటిగా కొద్ది నెలల క్రితం ఉత్తరాంధ్రలో దొరికిన ఈ కల్తీ మద్యం మూలాలు ఏవైతున్నాయో స్పిరిట్ ను ఉపయోగించి ఆ స్పిరిట్ లో క్యారమెల్ ని రంగును మిక్స్ చేసి పూర్తిగా కూడా లిక్కర్ ని తయారు చేసి అదే బెల్ట్ షాపుల్లో అమ్మకాలు జరిపారు. కానీ ఇప్పుడు విజయవాడ నగరం, అదేవిధంగా చిత్తూరులో బయటకు వచ్చిన ఈ పూర్తి కల్తీ లిక్కర్ సంబంధించిన విషయం చూస్తే ఏకంగా ఇప్పుడు వైన్ షాపులు, బెల్ట్ షాపులు, బార్లకు సైతం కూడా ఈ కల్తీ లిక్కర్ అమ్మకాలు జరుపుతున్న పరిస్థితి నెలకొంది. అయితే పూర్తిగా ఇక్కడ మనం చూస్తున్న ఈ దృశ్యాలు ఏవైతున్నాయి, ఈ బిల్డింగ్ మొత్తం కూడా కల్తీ డెన్ గా మార్చేసి ఇక్కడి నుంచి స్పిరిట్ ను ఉపయోగించి, అయితే ఏవైతే స్పిరిట్ సంబంధించిన మనం తీసేసిన మూలాలు చూసాము, అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ డెన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ మూతలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ క్యాప్స్ అన్ని కూడా స్పిరిట్ సంబంధించిన పెద్ద ఎత్తున వేల కొద్ది లీటర్లు, అంటే ఎక్సైజ్ శాఖ అధికారులు సుమారు 3,000కు పైగా 3,300 లీటర్ల స్పిరిట్ ను పూర్తిగా సీజ్ చేయడం జరిగింది. ఆ స్పిరిట్ సంబంధించిన బాటిల్ సంబంధించిన క్యాప్స్. అయితే ఎక్సైజ్ శాఖ అధికారులు సీజ్ చేసిన ఈ డెన్ సంబంధించిన మూలాలను చూపిస్తాను. ఒకసారి యూనియన్ మినిస్టర్ వెంకట విజయ్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది చూస్తున్నాము, సీల్ చేసిన సీల్ ఏదైతే ఉందో ఈ సీల్ ని నిన్న ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తిగా కూడా ఈ డెన్ లోపల ఉన్న చాలా వరకు లిక్కర్ మెటీరియల్ ఏదైతుందో ఆ లిక్కర్ మెటీరియల్ ని సీజ్ చేయడం జరిగింది. అయితే అందులో స్పిరిట్ తో పాటు క్యారమెల్ రంగు, కొన్ని సీల్ చేయడానికి యంత్రాలు. అయితే ఇప్పటి వరకు, ఎందుకంటే ఇప్పటి వరకు సీజ్ చేసిన లిక్కర్ ని పూర్తిగా మనం గమనిస్తే ఆఫ్రికా నకిలీ మద్యం ఫార్ములాను ఏపీలో ఉపయోగించి ఇక్కడ వాడినట్లుగా గుర్తించారు అధికారులు. అందులో భాగంగా ఇక్కడ దొరికిన ఏవైతే బ్రాండ్లు ఉంటాయో, ఎందుకంటే నకిలీ బ్రాండ్లకు సంబంధించి, కల్తీ బ్రాండ్కి సంబంధించిన స్పిరిట్కి సంబంధించి, అదేవిధంగా కొన్ని లేబుల్స్ను కూడా గుర్తించారు. అందులో ఆ లేబుల్స్ సంబంధించి చాలా పెద్ద మొత్తంలో, ఎందుకంటే ఇప్పటి వరకు 99 రూపాయలకి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఏదైతే మద్యం ఉందో ఆ మద్యం బ్రాండ్కి సంబంధించి ఆ బ్రాండ్లే ఎక్కువ శాతం దొరికినట్టు తెలుస్తుంది. అందులో కేరళ మాల్టెడ్, అదేవిధంగా మంజీరా, క్లాసిక్ బ్లూ వంటి బ్రాండ్లు ఎక్కువ శాతం కూడా కల్తీకి గురైనట్టుగా గుర్తించడం జరిగింది. అయితే పూర్తిగా ఈ డెన్లో ఈ విధంగా 99 రూపాయలకి
కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మద్యం ఏదైతే ఉందో ఆ మద్యం పేరిట స్పిరిట్ని ఉపయోగించి, అంటే ఈ మార్జిన్ ఏదైతే ఉంటుందో, అంటే పూర్తిగా కూడా ఇప్పటి వరకు ఈ డెన్లో ఈ విజయవాడ కావచ్చు, అదేవిధంగా ఎబ్రహీపట్నం ప్రాంతంలో కావచ్చు, ఇక్కడ 2 డెన్లు గుర్తించారు. ఎబ్రహీపట్నంలో ఇప్పటికే టీడీపీ నాయకుడికి చెందిన ఏఎన్ఆర్ బార్ను కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ కల్తీ మద్యాన్ని నేరుగా బెల్ట్ షాపుల నుంచి వైన్ షాపులు, అదేవిధంగా నేరుగా బార్లలో అమ్మకాలు జరుపుతున్నారంటే ప్రజల ఆరోగ్యం ఎంత క్షీణిస్తుందో, ఎంతవరకు వీరు మృత్యువాత పడే అవకాశం చూసుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా నిరుపయోగంగా ఉన్న జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ప్లేస్లో ఉన్న ఈ పెద్ద బిల్డింగ్లో డెన్గా ఏర్పాటు చేసుకొని కార్యకలాపాలు జరుపుతున్నారు. ఈ కార్యకలాపాలు చూసుకోవచ్చు. ఎందుకంటే జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ప్రధాన ద్వారం ఏదైతుందో ప్రధాన ద్వారం గుండా వీరు కార్యకలాపాలు జరపకుండా దీని వెనుక భాగం ఏది ఉందో మీరు చూసుకుంటే కూడా మనకి ప్రధాన ద్వారం వద్ద ఎక్సైజ్ అధికారులు సీజ్ చేయలేదు. ఎందుకంటే వీరి కార్యకలాపాలన్నీ కూడా బ్యాక్ సైడ్ నుంచి జరుగుతున్న బ్యాక్ సైడ్లో ఉన్న ఈ మార్గం గుండానే వీరు ఇక్కడ కార్యకలాపాలు జరుపుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఏవైతే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో 99 రూపాయలకే మద్యం అందిస్తున్నాను అంటూ కూడా గొప్పలు చెప్పుకొని తీసుకొచ్చిన బ్రాండ్లు ఇప్పుడు పూర్తిగా ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కేరళ మాల్ట్ కావచ్చు, మంజీరా కావచ్చు, అదేవిధంగా క్లాసిక్ బ్లూ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ పూర్తి బ్రాండ్లన్నీ కూడా ఇప్పుడు కల్తీ చేసి లేబుల్స్ వేసి ఇక్కడ పూర్తిగా స్పిరిట్ను ఉపయోగించి, క్యారమెల్ రంగును ఉపయోగించి, రంగు వాసన ఏమీ తెలియకుండా పూర్తిగా కూడా మందుబాబులను మత్తులో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా స్పిరిట్ కలిపిన, ఎక్కువ మోతాదులో స్పిరిట్ కలిపిన మద్యంని ఈ విధంగా సేవించడం వల్ల చాలామంది ఆరోగ్యం క్షీణింపజేసి అదేవిధంగా మృత్యువాత పడే అవకాశం ఉంది. మరోవైపు ఈ మత్తు ఏదైతే ఉందో స్పిరిట్ను ఉపయోగించడానికి ఇది సాధారణంగా మెడికల్ పర్పస్లో, మెడికల్ డిస్పెన్సరీ పర్పస్లో వాడే స్పిరిట్ని ఈ విధంగా మద్యంలో చేర్పించి కల్తీ చేసి అమ్మకాలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హరి రైట్ నరేష్. సో మొత్తం ఈ తతంగం చూస్తే ఒక్కసారి గత సంవత్సరం ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు పదే సో తమ్ముళ్ళు మీకు నాణ్యమైన ధరకు చాలా నాణ్యమైన సరుకు మీకు ఇస్తాను అంటూ ఆయన ప్రామిస్ చేసిన విషయం మనకు తెలిసిందే. సో కూలీలు కానీ లేకపోతే వర్క్ చేసే వాళ్ళందరూ కూడా సాయంత్రానికి అలసి సొలసి వచ్చి ఓ క్వార్టర్ మందు తాగుతారు అంటూ ఏ రకంగా ప్రోత్సహించారో కూడా అందరూ చూశారు, రాష్ట్ర ప్రజానీకం. సో ప్రస్తుతం ఈ కల్తీ మద్యం రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపుల్లోనూ, మద్యం షాపుల్లోనూ, ఆఖరికి బార్లలో కూడా లభ్యమవుతున్న స్థాయికి కల్తీ జరుగుతుందంటే కనుక ప్రధాన సూత్రధారులు, పాత్రధారులు ఎవరు అనేది ప్రస్తుతం జనార్దన్ రావు పేరు గట్టిగా వినిపిస్తోంది. మరి ఆయన విదేశాల నుంచి ఏ మేరకు వచ్చే అవకాశం ఉందో అనే ప్రశ్న కూడా వస్తున్న క్రమంలో వీళ్ళని అదుపులోకి ఏమాత్రం తీసుకుంటారో అనే ప్రశ్న ఒక సామాన్య ప్రజానీకుడు అడుగుతోంది.